ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, విడాకులు, శత్రుభయం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును. గురూజీ గణపతిరాజు. సెల్ నంబర్ 8519911889. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. 2024వ సంవత్సరంలో ఈ 4 రాశుల వారు కోటీశ్వరులు కాబోతున్నారు. నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం వరించనుంది. సంపూర్ణ లక్ష్మీ కుబేర యోగం సిద్ధించబోతుంది. ఈ 2024వ సంవత్సరం ఈ 4 రాశుల వారి జీవితంలో ఒక అద్భుతమైన మైలురాయిగా మారింది. ఇది వీరికి ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ 4 రాశుల వారికి ఈ సమయంలో ఊహించని ప్రమాదాలు కూడా జరగనున్నాయి. అయితే లక్ష్మీ కుబేర యోగం పట్టబోతున్న ఆ 4 రాశుల వారు ఎవరు? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ 2024వ సంవత్సరం ఈ 4 రాశుల వారిని అపార కుబేరులుగా చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మారుతున్న గ్రహస్థితి ఈ 4 రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం 12 రాశుల వారందరికీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఈ 4 రాశుల వారికి మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఉన్నారనే చెప్పుకోవాలి. వీరికి సంపూర్ణ లక్ష్మీ కుబేర యోగం సిద్ధించనుంది. అయితే ఆ 4 రాశుల వారు ఎవరు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే మేషరాశి, మకర రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి ఈ 4 రాశుల వారికి మాత్రం వీరికి పట్టిందల్లా బంగారం కానుంది. ఆర్థికంగా ఎన్నో రకాల లాభాలను చూడనున్నారు. వీరు తలపెట్టిన ప్రతి కార్యంలో కూడా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. మేషరాశి వారి గురించి చూసుకున్నట్లయితే ఈ నూతన సంవత్సరం ఈ రాశి వారి యొక్క జీవితాన్ని చాలా నూతనంగా మార్చనుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక రంగాలలో ఎన్నో రకాల లాభాలను చూడబోతున్నారు. వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. వృత్తిలో ఎదుగుదలను చూస్తారు. ఎప్పటి నుంచో చేయాలనుకున్న పనులు ఈ సమయంలో చేస్తారు. విద్యార్థులు చదువులో వేగవంతమైన అభివృద్ధిని చూస్తారు. విద్యార్థులు తాము ఎంచుకున్న కోర్సులలో విజయాన్ని సాధిస్తారు. మీ యొక్క అభ్యాస నైపుణ్యం అనేది ఈ సమయంలో మరింతగా మెరుగుపడుతుంది. ఆర్థిక పరంగా కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ వ్యాపారంలో నూతన ప్రయత్నాలు చేస్తారు. అప్పుడప్పుడు అనవసర ఖర్చులు చేయటం వలన ఆర్థిక సంక్షోభానికి లోనవుతారు. వాహన గండం ఈ రాశి వారికి పొంచి ఉంది. కాబట్టి వాహనాలలో ప్రయాణించేటప్పుడు, రోడ్డుపై వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే దేవీ ఉపాసన చేయటం, లలితా సహస్రనామాలను పఠించడం, సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి వారి గురించి చూసుకున్నట్లయితే వీరికి అద్భుతమైన సామర్థ్యాలతో జీవితంలో ముందుకు సాగుతారు. ఈ సమయంలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీ చదువులో మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మరియు మీరు పరీక్షలలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే దానిలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎందులో కష్టపడి పనిచేస్తే మీరు అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీరు అంతర్జాతీయ సంబంధాల నుండి ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంవత్సర ప్రథమార్థంలో ఆర్థికంగా మీరు బలం పుంజుకుంటారు. ఈ సమయంలో మీకు డబ్బు వస్తుంది మరియు వనరులు కూడా పెరుగుతాయి. అయితే మీరు మీ ఖర్చులపై నియంత్రణను కలిగి ఉండాలి. అప్పుడే మీ ఆర్థిక రంగం బలమైన స్థితిలోకి వస్తుంది. ఇంటి పనిలో మీ ఖర్చులు పెరగవచ్చు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు దాని గురించి అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. తర్వాత ఏదైనా అడుగు వేయండి. వంశపారంపర్యంగా ఆస్తులు వృద్ధి చేస్తారు. ఉద్యోగం, వ్యాపారాలలో అనుకున్న విజయాన్ని పొందుతారు. సంవత్సర ప్రారంభం నుండి మీరు మీ కెరియర్లో మంచి ఫలితాలను పొందుతారు. మీరు కష్టపడి పనిచేయటం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే మీకు ప్రమోషన్ వస్తుంది లేదా మీకు కంపెనీ నుండి ప్రోత్సాహం లభిస్తుంది. మీరు వ్యాపారంలో అనుకున్న వృద్ధిని సాధిస్తారు. ఈ సమయంలో మీరు మీ పని రంగంలో సమర్థవంతంగా పనిచేస్తారు. మీ ప్రణాళికలు కంపెనీకి ప్రయోజనాన్ని చేకూర్చుతాయి. ఈ సంవత్సరం మీరు మల్టీ టాస్కర్గా అన్ని పాత్రలకు సమన్యాయం చేస్తారు. అలాగే ఈ రాశి వారికి కుటుంబ జీవితం మధురంగా ఉంటుంది. మీరు మీ కుటుంబం యొక్క ఆనందంలో భాగమవుతారు. మీ కుటుంబ సభ్యులతో కొన్ని గొప్ప క్షణాలను గడుపుతారు. ఇంట్లో ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం ఏర్పడుతుంది. ఇంటి సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరిగి ఆయా రంగాలలో రాణిస్తారు. ఇంటి పెద్దల ఆశీస్సులతో మీరు విజయాన్ని సాధిస్తారు.
ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించండి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. లక్ష్మీ కుబేర యోగం సిద్ధించబోతున్న మరొక రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం పురోగతి కారకంగా ఉంటుంది. కెరియర్లో కొత్త అవకాశాలు అందుకోవటం కోసం పురోగతి ఉంటుంది. మరోవైపు ఈ సంవత్సరం ఆర్థిక విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం మీరు మీ కుటుంబ జీవితంలో సంతోషాన్ని పొందుతారు. తోబుట్టువులతో మీ సంబంధాలు సాధారణంగా ఉంటాయి. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి, అదేవిధంగా వారి కోసం ఖర్చు చేయడానికి వెనకాడరు. మీరు మీ బంధువుల నుండి ఆనందాన్ని పొందుతారు. ఈ రాశి విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా మంచిది. మీరు ఈ సంవత్సరం మీ చదువులలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో విజయం సాధించడానికి కష్టపడి పనిచేస్తారు మరియు మీ కష్టానికి తగిన మంచి ఫలితాలను పొందుతారు. మీ ఉపాధ్యాయులు కూడా మీ కృషితో సంతోషంగా ఉంటారు. మీ యొక్క విద్యా ఫలితాలను చూసి సంతోషంగా ఉంటారు. చదువుకు సంబంధించిన పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి. ఈ సమయంలో ఏదైనా పోటీ పరీక్ష పెడితే అందులో అనుకున్న విజయాన్ని సాధిస్తారు. మీరు మీ చదువులో మెరుగైన ఫలితాలు పొందాలంటే మీ కృషిని మరింతగా పెంచుకోవాలి. ఈ సమయంలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితుల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. మీ ఖర్చు మరియు ఆదాయాల మధ్య వ్యత్యాసం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం మీ ఖర్చులు పెరుగుతాయి కానీ ఆదాయం స్థిరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ ఖర్చులను నియంత్రించవలసి ఉంటుంది. తద్వారా ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యత ఉంటుంది. కోర్టులో డబ్బు, ఆస్తి వ్యవహారం నడుస్తున్నట్లయితే దాని నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. ఈ సమయంలో మీకు డబ్బు వస్తుంది. అయితే డబ్బును వృధా చేయకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. ఆస్తి విషయంలో గొడవలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఈ రాశి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారస్తులకు ధనలాభం కలుగుతుంది. ఆర్థిక పరమైన విషయాలలో మీరు చేసే ప్రణాళికలన్నీ సత్ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులకు ఈ సమయంలో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఈ సమయం ఈ రాశి వారికి ఆర్థిక పరంగా లక్ష్మీప్రదం. అనుకున్న ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే దుర్గాదేవిని పూజించండి. కనకదార స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం వలన ఉత్తమ ఫలితాలను పొందుతారు. లక్ష్మీ కుబేర యోగం సిద్ధించిపోతున్న మరొక రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ధనలాభం, కీర్తిలాభం కలుగుతుంది. ఈ రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగస్తులకు ప్రమోషన్ వంటివి లభించనున్నాయి. వ్యాపారస్తులకు ధనలాభం కలుగుతుంది. ఈ రాశివారు వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా శుభ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో అభివృద్ధి మరియు లాభం కలుగుతుంది. ఈ రాశి వారికి 2024వ సంవత్సరం ద్వితీయార్థం ఆర్థిక పరంగా లాభం చేకూర్చుతుంది. కెరియర్ పరంగా అనుకూలమైన సంవత్సరం. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో శత్రుబాధ కొంత ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్లు, ధనలాభం వంటివి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. వీరు ఈ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఆదిత్య పారాయణం మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామాలను పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. సో చూశారు కదండి, 2024వ సంవత్సరంలో లక్ష్మీ కుబేర యోగం పట్టబోతున్న 4 రాశుల వారు ఎవరు? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.